సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. నటీనటులు నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తదితరులు. సంగీతం సాయి కార్తీక్. బ్యానర్ అరుణ్ మీడియా వర్క్స్. డైరెక్టర్ సాగర్ కె చంద్ర. విడుదల 30/12/2016. ఒక విభిన్నమైన కథా నేపథ్యంలో ట్రైలర్స్తో విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్ ప్రధాన ఆకర్షణగా తెరకెక్కింది. ఈ సినిమా మల్టీ స్టారర్గా శ్రీవిష్ణు తనదైన స్టైల్లో ట్రైలర్స్లో రెచ్చిపోయాడు. కొత్త దర్శకుడైన సాగర్ కె చంద్ర ఈ సినిమాని యాక్షన్ ఎపిసోడ్స్తో రూపొందించి మంచి హైప్ తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ సినిమాగా మీ ముందుకు వచ్చింది. ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ ఇది 1990లో జరిగిన కథ. రైల్వే రాజు శ్రీవిష్ణు క్రికెటర్ అవ్వాలని కలలు కంటాడు. దానికోసం రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేస్తాడు. అమ్మ, ఇల్లు, క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియనివాడు. నిత్య తాన్యా హోప్ని ప్రేమిస్తాడు. నేషనల్ రైల్వే టీంలో రాజుకి ప్లేస్ వస్తుందన్న తరుణంలో కథ మలుపు తిరుగుతుంది. ఇంతియాజ్ నారా రోహిత్ రూపంలో తన జీవితం టర్న్ అవుతుంది. ఇంతియాజ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒకానొక దశలో రాజు హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు. నక్సలైట్ అన్నలకి రాజుకి సంబంధం ఉందన్న అనుమానంతో ఇంతియాజ్ రాజుని అనుమానిస్తాడు. ఇక అక్కడి నుంచి కథ తీవ్రస్థాయికి చేరుతుంది. ఇద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు, చివరికి రాజు ఏమయ్యాడు, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో నారా రోహిత్ నటన, శ్రీవిష్ణుల నటన సినిమాకి ప్రాణం పోశాయి. ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా నటించారు. నక్సలైట్లను ఏరిపారేసే సిన్సియర్ పోలీస్ పాత్రలో నారా రోహిత్ చాలా బాగా ఒదిగిపోయాడు. సినిమాలో కథే ప్లస్ పాయింట్. ఇక ఫోటోగ్రఫీ హైలైట్. అప్పటి వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు. ఈ దర్శకుడి మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మరు. అంత బాగా ఫ్రేమ్స్ పెట్టుకుని సబ్జెక్ట్ని చాలా బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా ఓ అమ్మాయి రాజు ఫోటో పట్టుకుని అందరినీ ఎంక్వైరీ చేస్తుంటుంది. ఇక నక్సలైట్స్ నేపథ్యం వచ్చాక కథలో బాగా లీనం చేయగలిగాడు. మ్యూజిక్ కూడా సినిమాలో చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో నారా రోహిత్కి ఎక్కువ సీన్స్ ఇవ్వలేదు. అంత బిల్డప్ ఇచ్చిన క్యారెక్టర్ని బాగా డల్ చేసేశాడు దర్శకుడు. ఇక పోరాటాలు కూడా ఒక సైడ్ మాత్రమే ఎక్కువగా చూపించాడు. స్క్రీన్ ప్లేలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని తీసుకురాలేకపోయాడు. ఇక కొన్ని సీన్స్ అయితే థియేటర్స్లో ఆడియన్స్కి బోర్ కొట్టించేశాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు డీల్ చేయడంలో దర్శకుడి అనుభవాలేమీ కొట్టొచ్చినట్లుగా చూపించింది. ఇక కథనంలో పస కనిపించలేదు. ముఖ్యంగా సన్నివేశాల్లో టేక్ ఆఫ్ మిస్ అయ్యాడు. క్లైమాక్స్ మాత్రం బాగా డీల్ చేయగలిగాడు. రాజు అనే క్యారెక్టర్ సినిమాటిక్గా చూపించాడు. ఇక కమెడియన్ శ్రీనివాసరెడ్డిని ఎందుకు పెట్టారో కూడా తెలియలేదు. కేవలం 1-2 సన్నివేశాలకే పరిమితం చేశాడు. బహుశా అతని కాల్ షీట్ మళ్లీ దొరకలేదేమో అనిపించింది. విశ్లేషణ: ఒక పాత్రని అనుకుని క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అతను అలా బిహేవ్ చేయకుండా మరోలా బిహేవ్ చేస్తే ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేరు. రాజు అనే మెయిన్ క్యారెక్టర్ అస్తవ్యస్తంగా ఇలాగే ఉంటుంది. క్రికెటర్ అవ్వాలని కలలు కన్న యువకుడు అన్యాయంగా కేసులో ఇరుక్కుని సామాన్యుడిగా అంతే మంచితనం అతనిలో చూపించాలి కానీ తరువాత అతన్ని రౌడీగా మలచి క్రిమినల్గా మార్చేసిన తీరు ఆకట్టుకోలేకపోయింది. ఇది క్లైమాక్స్లో కూడా జడ్జ్మెంట్ సరిగా ఇవ్వలేకపోయింది. ఇక యాక్షన్ సినిమాలతో ఇటీవల కాలంలో తనదైన స్టైల్లో దూసుకుపోతున్న నారా రోహిత్ ఈ సినిమా ద్వారా నటనలో మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ, అతని బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బాగా యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు, ఒక విభిన్నమైన సినిమా చూడాలనుకునేవారు, సినీ ప్రేమికులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం టీవీలో వేసే వరకు వెయిట్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సీరియస్ యాక్షన్ మూవీకి తక్కువ, డ్రామా యాక్షన్కి ఎక్కువ. Like and subscribe Eagle Media Works.